आचम्य आचमनु। ओं केशवाय स्वाहा, ओं नारायणाय स्वाहा, ओं माधवाय स्वाहा, ओं गोविंदाय नमः। विष्णु मधुसूदना त्रिविक्रमा वामना श्रीधरा ऋषिकेशा पद्मनाभा दामोदरा शंकर्षणा वासुदेवा प्रद्युम्ना निरुद्धा पुरुषोत्तमा धोक्षदा नारसिंहाच्युता जनार्दना भूपेन्द्र हरे श्रीकृष्णाय नमः। ఇప్పుడు పవిత్ర ధారణం. ఓం మృధ్యాస్పహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేజన్నో అస్తో అనురాధాఢ హవిషా వర్ధయంతః శతం జీవేవ శరదస్స వీరాః దీర్ఘాయుష్యమస్తు. పవిత్ర వేసుకోండి. పవిత్రం ధృత్వా రెండు దర్భలు కాలు కింద వేసుకోవాలి. దర్భేష్వాసీనః అపౌపస్పృశ్య చేతుల నీళ్ళు ముట్టుకొని చేయి తుడుచుకోవాలి. దర్భాం ధారయమాణః రెండు దర్భలు రింగ్ ఫింగర్లో మల్లంచి పెట్టుకోవాలి. ఇప్పుడు సంకల్పం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్స ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో ఓం 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 మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గోవింద గోవింద అద్య శ్రీ భగవతః మహాపురుషస్య విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమే పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణే పార్శ్వే శకాబ్దే అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ట్యాః సంవత్సరాణాం మధ్యే విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే కృష్ణపక్షే ప్రథమాయాం పుణ్యతిథౌ వాసరః. డైలీ ఏమేమి నక్షత్రం తిథి వారం అది మాత్రం చెప్పుకోవాలి. నేడు వచ్చి ప్రథమాయాం పుణ్యతిథౌ వాసరః ఇందువాసర యుక్తాయాం పూర్వాభాద్ర నక్షత్ర యుక్తాయాం విష్ణునక్షత్ర విష్ణుయోగ విష్ణుకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం వర్తమానాయాం ప్రథమాయాం పుణ్యతిథౌ. దంద్యాన్ని మార్చుకోవాలి. ప్రాచీనాభీతి అస్మతే పితృపితామహ ప్రపితామహానాం. అమ్మ ఉండేవాళ్ళు ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పవాల. పితామహి ప్రపితామహి పితుః ప్రపితామహీనాం. ఇప్పుడు చెప్పవలసింది అమ్మ లేకుండా వాళ్ళు చెప్పవాలి. అస్మత్ మాతృపితామహి ప్రపితామహీనాం వసురుద్ర ఆదిత్య స్వరూపానాం. ఇప్పుడు అమ్మ సైడు తాత పెద్ద తాత వాళ్ళ 6 పేరు చెప్పబోతాం. సపత్నీక మాతామహ మాతుః పితామహ మాతుః ప్రపితామహానాం ఉభయవంశ పితॄణాం అక్షయ్య తృప్త్యర్థం. ఇప్పుడు విడిచిపోయిన వాళ్ళకంతా సంకల్పం మహాలయ పక్షంలో విశేషంగా చేస్తాము. దానికి ఇప్పుడు సంకల్పం చెప్తాం. తత్తద్గోత్రాణాం తత్తచ్చర్బడాం వసు వసు స్వరూపాణాం పితృవ్య. మేనమామ ఉండేవాళ్ళు మాతులాది చెప్పకూడదు. మేనమామ లేకుండా వాళ్ళు మాతులాది చెప్పగల. పితృవ్య మాతులాది వర్గద్వయ అవశిష్ట కారుణీక పితॄణాం అక్షయ్య తృప్త్యర్థం సింహంగతే సవితరి ఆషాఢ్యాది పంచమ అపరపక్ష ప్రయుక్త. డైలీ మహాలయ తర్పణం చేసేవాళ్ళు పక్షీయ మహాలయ శ్రాద్ధం తిలతర్పణ రూపేణ అద్య కరిష్యే. అట్లని డైలీ మహాలయ పక్ష తర్పణం చేసేవాళ్ళు ఇది సంకల్పం చెప్పేవాళ్ళ. ఒక దినం చేసేవాళ్ళు సకృతే మహాలయ పక్ష శ్రాద్ధం తిలతర్పణ రూపేణ అద్య కరిష్యే. చేతులు ఉండే ఎక్స్ట్రా దర్భలు అదే నార్త్ సైడ్ వేసేవాళ్ళ. చేతులు కొంచెంగా నీళ్లు పోసుకొని చేతుర్చుకోవాలి. అపౌపస్పృశ్య నూగులు పెట్టుకోవాలా. ఆవాహనం చేయాలి. ఆయాత పితరః సౌమ్యాః గంభీరైః. ఈ 2 వేల్లో నూగులు తీసుకోవాలి. పథిభిః పూర్వ్యైః ప్రజాం అస్మభ్యం దదతః రజించ దీర్ఘాయుత్వంచ శతశారదంచ అస్మిన్
కూర్చే సకారుణీక వర్గద్వయ పితృణాం. ఈ కూర్చం పైన ఇట్లా చెయ్యి మరిచినట్టుగా వేసేవాళ్ళ. ఆవాహయామి సకృదాచ్ఛిన్నం. ఇప్పుడు ఆసనం. బర్హిః పూర్ణామృదో స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం అస్మిన్ సీదంతు మే పితరః సౌమ్యాః పితామహాః ప్రపితామహాశ్చ అనుగైః సహ ఇదమిదం ఆసనం. 2 నువ్వులు తీసుకోవాల. పుష్ప ధూపదీప శిష్ట ఉపచారైః సకల ఆరాధనైః ఇట్లా స్వర్చిత. ఇప్పుడు తర్పణం. నూగులు నీళ్ళు తీసుకుని 3 సార్లు మొదలన నాయనకు చేస్తాం. అస్మత్పితరం హరితస గోత్రం శ్రీధర శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి. అస్మత్పితరం హరితస గోత్రం శ్రీధర శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి. అస్మత్పితరం హరితస గోత్రం శ్రీధర శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి. ఇప్పుడు తాత. అస్మతే పితామహం హరితస గోత్రం శ్రీనివాస శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి. అస్మతే పితామహం హరితస గోత్రం శ్రీనివాస శర్మాణం రుద్రరూపం స్వధా నమస్తర్పయామి. అస్మతే పితామహం హరితస గోత్రం శ్రీనివాస శర్మాణం రుద్రరూపం స్వధా నమస్తర్పయామి. ఇప్పుడు ముత్తు తాత, పెద్ద తాత. అస్మతే ప్రపితామహం హరితస గోత్రం కృష్ణస్వామి శర్మాణం ఆదిత్యరూపం స్వధా నమస్తర్పయామి. అస్మతే ప్రపితామహం హరితస గోత్రం కృష్ణస్వామి శర్మాణం ఆదిత్యరూపం స్వధా నమస్తర్పయామి. అస్మతే ప్రపితామహం హరితస గోత్రం కృష్ణస్వామి శర్మాణం ఆదిత్యరూపం స్వధా నమస్తర్పయామి. అమ్మ లేకుండా వాళ్ళు మాతరం చెప్పవల. అమ్మ ఉన్నవాళ్ళు పితామహిని చెప్పవల. అస్మతే మాతరం హరితస గోత్రాం ఉషాదేవియం వదాం వసురూపాం స్వధా నమస్తర్పయామి. అస్మతే మాతరం హరితస గోత్రాం ఉషాదేవియం వదాం వసురూపాం స్వధా నమస్తర్పయామి. అస్మతే మాతరం హరితస గోత్రాం ఉషాదేవియం వదాం వసురూపాం స్వధా నమస్తర్పయామి. ఇప్పుడు నాయనమ్మకు చేయబోతాం. అస్మతే పితామహీ హరితస గోత్రాం లలితం వదాం రుద్రరూపాం స్వధా నమస్తర్పయామి. అస్మతే పితామహీ హరితస గోత్రాం లలితం వదాం రుద్రరూపాం స్వధా నమస్తర్పయామి. అస్మతే పితామహీ హరితస గోత్రాం లలితం వదాం రుద్రరూపాం స్వధా నమస్తర్పయామి. ఇప్పుడు పెద్ద. అస్మతే ప్రపితామహీ హరితస గోత్రాం రాజలక్ష్మ్యం వదాం ఆదిత్యరూపాం స్వధా నమస్తర్పయామి. అస్మతే ప్రపితామహీ హరితస గోత్రాం రాజలక్ష్మ్యం వదాం ఆదిత్యరూపాం స్వధా నమస్తర్పయామి. అస్మతే ప్రపితామహీ హరితస గోత్రాం రాజలక్ష్మ్యం వదాం ఆదిత్యరూపాం స్వధా నమస్తర్పయామి. ఇప్పుడు అమ్మ సైడు తాతకు చేస్తాం. అస్మతే మాతామహం కౌండిన్య గోత్రం కుప్పుస్వామి శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి. అస్మతే మాతామహం కౌండిన్య గోత్రం కుప్పుస్వామి శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి. అస్మతే మాతామహం కౌండిన్య గోత్రం కుప్పుస్వామి శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి. అస్మతే ఇప్పుడు అమ్మ వల తాత. కౌండిన్య గోత్రం మాతుః పితామహం కృష్ణయ్య శర్మాణం రుద్రరూపం స్వధా నమస్తర్పయామి. అస్మతే మాతుః పితామహం కౌండిన్య గోత్రం కృష్ణయ్య శర్మాణం రుద్రరూపం స్వధా నమస్తర్పయామి. అస్మతే మాతుః పితామహం కౌండిన్య గోత్రం కృష్ణయ్య శర్మాణం రుద్రరూపం స్వధా నమస్తర్పయామి. అస్మతే ఇప్పుడు అమ్మకు పెద్ద తాత. మాతుః ప్రపితామహం కౌండిన్య గోత్రం నారాయణ శర్మాణం ఆదిత్యరూపం స్వధా నమస్తర్పయామి. అస్మతే మాతుః ప్రపితామహం కౌండిన్య గోత్రం నారాయణ శర్మాణం ఆదిత్యరూపం స్వధా నమస్తర్పయామి. అస్మతే మాతుః ప్రపితామహం కౌండిన్య గోత్రం నారాయణ శర్మాణం ఆదిత్యరూపం స్వధా నమస్తర్పయామి. ఇప్పుడు అమ్మ వల అమ్మ. అస్మతే మాతామహీం కౌండిన్య గోత్రాం పుష్పాం మదాం వసురూపాం స్వధా నమస్తర్పయామి. అస్మతే మాతామహీం కౌండిన్య గోత్రాం పుష్పాంబం మదాం వసురూపాం స్వధా నమస్తర్పయామి. అస్మతే మాతామహీం కౌండిన్య గోత్రాం పుష్పాంబం మదాం వసురూపాం స్వధా నమస్తర్పయామి. ఇప్పుడు అమ్మ వల నాయన సైడు అవ్వ.
अस्मते मातुः पितामहीं कौण्डन्यगोत्रां सुब्बुलक्ष्मीं वदां रुद्ररूपां स्वधा नमस्तर्पयामि अस्मते मातुः पितामहीं कौण्डन्यगोत्रां सुब्बुलक्ष्मीं वदां रुद्ररूपां स्वधा नमस्तर्पयामि अस्मते मातुः पितामहीं कौण्डन्यगोत्रां सुब्बुलक्ष्मीं वदां रुद्ररूपां स्वधा नमस्तर्पयामि ఇప్పుడు అమ్మ వల పెద్ద अस्मते मातुः प्रपितामहीं कौण्डन्यगोत्रां जानकीं वदां आदित्यरूपां स्वधा नमस्तर्पयामि अस्मते मातुः प्रपितामहीं कौण्डन्यगोत्रां जानकीं वदां आदित्यरूपां स्वधा नमस्तर्पयामि अस्मते मातुः प्रपितामहीं कौण्डन्यगोत्रां जानकीं वदां ఆదిత్యరూపాం సదా నమస్తర్పయామి. ఇప్పుడు మహాలయ పక్షంలో విడిచిపోయిన వాళ్ళకంతా చేయిపోతాం. ఇప్పుడు వచ్చి మేనమామలు మేనత్తలు సొంత వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరెవరికంతా విడవలనో వెయిట్ చేసి ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పవాలి. ఇది వచ్చి తెలిసి తెలియకన్న వాళ్ళు మన గోత్రంలో గోత్రం తెలిసి పేరు తెలిసి తెలియకన్న వాళ్ళకంతా ఇప్పుడు చేయిపోతాం. తత్తద్ గోత్రానే తత్తతే శర్మణ వసు వసు స్వరూపానే పితృవ్య మాతులాది వర్గద్వయ అవశిష్ట కారుణీక పితॄన్ స్వధా నమస్తర్పయామి. కారుణీక పితॄన్ స్వధా నమస్తర్పయామి. కారుణీక పితॄన్ స్వధా నమస్తర్పయామి. జ్ఞాతాజ్ఞాత వర్గద్వయ పితॄన్ స్వధా నమస్తర్పయామి. జ్ఞాతాజ్ఞాత వర్గద్వయ పితॄన్ స్వధా నమస్తర్పయామి. జ్ఞాతాజ్ఞాత వర్గద్వయ పితॄన్ స్వధా నమస్తర్పయామి. ఊర్జం వహంతి అమృతం ఘృతం పయః కీలాలం పరిసృతం స్వధాస్థ తర్పయత మే పితॄన్ తృప్యత తృప్యత తృప్యత. దంద్యాన్ని సెర్చ్ చేసుకుని లేచి మీకు మీరే 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. పెద్దవాళ్ళని ప్రార్థన చేసుకోండి. దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్యః ఏవచ నమస్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే చతుస్సాగర పర్యంతం. ఇప్పుడు అభివాది చెప్పి వాళ్ళ వాళ్ళ గోత్రం పేరు ఏం వేదం చెప్పి నమస్కారం చేసుకోవాలి. కూర్చున్న తర్వాత దంద్యాన్ని ప్రాచీన విధి చేసుకోవాలి. ప్రాచీన వీతి 2 నూగులు తీసుకోవాలి. ఈ 2 వేళ్ళతో. ఆయాత పితరః సౌమ్యాః గంభీరైః పచిభిః పూర్వ్యైః ప్రజాం అస్మభ్యం దదతః రయంచ దీర్ఘాయుత్వంచ శతశారదంచ అస్మాత్ కూర్చాత్ సకారుణీక వర్గద్వయ పితృభ్యో నమః యథాస్థానం ప్రతిష్టాపయామి. ఈ తట్టలో ఈ కూర్చ ఉంది కదా, ఈ కూర్చొని ఇట్లా ముడి ఇప్పవాలి. ఇప్పేసి ఈ అగ్రం ఇది నూనె ఉంది కదా, నూనె వచ్చి ఇట్లా చేతిలో పెట్టుకోవాలి. ఎక్స్ట్రా దర్భలు అయితే చేతులు పెట్టుకుని ఎడమ చేతిలో నూగులు నీళ్ళు పెట్టుకోవాలి. ఏషాన్న మాత న పిత న బంధు నాణ్యగోత్రిణ తే సర్వే తృప్తి మాయాంతు మయోత్సృష్టై కుశోదకై. ఇట్లా 3 సార్లు తృప్యత తృప్యత తృప్యత. ఇంకొకసారి నూగులు నీళ్ళు ఎత్తుకుని ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం దేవర్షి పితృమానవాః తృప్యంతు పితరః సర్వే పితృమాత మహోదయాః అతీత కులకోటీనాం సప్తద్వీప వసుంధర ఆ బ్రహ్మ భువనాన్ లోకాన్ ఇదమస్తు తిలోదకం. తృప్యత తృప్యత తృప్యత. ఇప్పుడు చెప్పిన శ్లోకం వచ్చి ఈ ప్రపంచంలో ఉండే స్థావర జంగమం పశువు పక్షి మృగం అందరినీ మన ఇంట్లో ఏదైనా ప్రాణి జంతువులంతా పెరిగి ఉండు దానికి కూడా ఈ నూగులు నీళ్ళు విడుస్తాం. దంద్యాన్ని మాలగా వేసుకోవాలా. చేతిలో ఉండే దర్భలంతా తట్ట లోపల వేసేయండి. దంద్యాన్ని మాలగా వేసుకుని 1 డ్రాప్ నీళ్లు పోసి దంద్యంలో విడవల. ఏకేచ అస్మత్ కులే జాతాః అపుత్రాః నీళ్ళు విడం. గోత్రజామృతాః తే గృహ్ణంతు మయా దత్తం సూత్ర నిష్పీడనోదకం. బాగా పిండేసి కంటికి అద్దుకోవాలా. విష్ణుర్విష్ణుర్విష్ణు. దంద్యాన్ని సరిచేసుకోవాలా. పవిత్రాన్ని ముడిపేసి ఆచమనం. పవిత్రం విసృజ్య ఆచమ్య. విభూతి పెట్టుకోవాలి.
ఓం త్ర్యంబకం జజావహే సుగంధిం పుష్టివర్ధనం. ఈ 3 వేలతో ఇట్లా రంగులించాలి. మృత్యోర్భుక్షి యవామృతాత్. చేతిలో 2 అక్షంతులు నీళ్లు పెట్టుకోవాలి. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. భూమిలో విడిచేవల. తిలతర్పణ కర్మాఖ్యం. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. తర్పణ అయిన తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టవల, దేవుడికి దీపం పెట్టవల, కాకి అన్నం పెట్టవల, ఒక నమస్కారం చేసుకోవాలి. ఓం శతబాడం ధవతి శతాజః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. పితృదేవతా ప్రసాదేన సర్వాభీష్టఫలసిద్ధిరస్తు.